హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య భరత్ స్టోరీస్. ఈరోజు వీడియోలో చిదంబరం కుంభకోణంలో ఉన్న ఆది కుంభకేశ్వర్ టెంపుల్ చూడబోతున్నాం. చెన్నై నుంచి చిదంబరం 4 to 5 hours జర్నీ. బస్ ఫెసిలిటీస్, ట్రైన్ ఫెసిలిటీస్ అవైలబుల్లోనే ఉంటాయి. పంచభూత లింగాలలో ఒకటిగా చెప్పే ఈ ఆకాశలింగమే ఈ చిదంబరలింగం. శివపురాణం ప్రకారం శివలింగ ఆరాధన చాలా విశేషమైనది. శివలింగాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎంత విశేషం ఉన్నదో అలాగే పంచభూత లింగాలకు కూడా అంతే విశేషం ఉన్నది. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం ఇవన్నీ పంచభూత లింగాలని అంటారు. వాటిలో ఆకాశలింగం చిదంబరంలో ఉంది. ఇక్కడ లింగం వెనక భాగం ఓ పరద కప్పి ఉంటుంది. దాని వెనక ఏముండదు, అంత ఖాళీ. ఆకాశం అనంతంగా ఉన్న అంత ఖాళీగా ఉంటుంది అదే దాని అర్థం. చిదంబరం ఆకాశానికి ప్రతీక అని, కాళహస్తి వాయువుకు ప్రతీక అని, కంచిలోని ఏకాంబరేశ్వరుడు భూమికి ప్రతీక అని అంటారు. ఈ 3 దేవాలయాలు ఒకే యాంగిల్లో ఉంటాయి. భూమి మనిషికి నవరంధ్రాలు ఉన్నట్టే చిదంబర దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మనిషి రోజుకు 21,600 సార్లు గాలి పీలుస్తాడు. ఈ దేవాలయం పైన 21,600 బంగారు రేకులు తాపడం చేశారు. అంటే ఆ రేకుల్ని గోపురంలా కట్టారు. మన శరీరంలో ఉండే నాళ్ళు 72,000. ఈ బంగారపు రేకులు తాపడం చేసేందుకు 72,000 మేకులు వాడారను. అలాగే దేవాలయంలో పొన్నాంబలం ఎడమ వైపుకు ఉంటుంది. అంటే అది మన హృదయ స్థానం. చిదంబర దేవాలయంలో నటరాజస్వామి విగ్రహం కాలి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రాన్ని మధ్య బిందువు అని అంటారు. ఇది 8 countries రీసెర్చ్ చేస్తే ఇది తెలుసు. ఆలయంలో శివుణ్ణి నటరాజ నృత్య రూపంలో పూజిస్తారు. సాధారణంగా ప్రతి శివాలయంలో శివలింగం ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం శివుడు నటరాజస్వామి రూపంలో ఉంటారు. పరమశివుడు, మహావిష్ణువు ఇద్దరు ఒకే గుడిలో ఉన్న ప్రదేశం ఇదే చిదంబరంలోనే. శివుడు ముఖద్వారంగా ఉంటారు, మధ్యలో మహావిష్ణువు ఉంటారు. శివుడికి ఎదురుగా పార్వతి అమ్మవారు ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం కుంభకేశ్వర్లో ఉన్న ఆది కుంభకేశ్వర దేవాలయం. తంజావూరు నుంచి 40 kilometers ఉంటుంది కుంభకేశ్వరం. ఇక్కడ ఆది కుంభకేశ్వర్ టెంపుల్ చాలా ఫేమస్. ఈ కుంభకేశ్వర్ టెంపుల్లో శివుడు కుండ ఆకారంలో ఉంటాడు, అందుకే కుంభకేశ్వర్ అని అంటారు. ఆది అని ఎందుకు అని అంటారంటే ఇక్కడ శివుడు సృష్టి ఉన్నప్పటి నుంచి శివుడు ఇక్కడ ఉన్నాడు, అందుకే ఆది కుంభకేశ్వరుడు అని అంటారు. ఇక్కడ అమ్మవారిని మంగళకారికై అని అంటారు. వెల్లంపూడి టెంపుల్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ తమిళనాడు టెంపుల్స్ అన్నిట్లో ఆర్కిటెక్చర్ మొత్తం సేమ్ ఇలానే ఉంటుంది, అంటే పెద్ద పెద్ద గోపురాలు. ఈ కుంభకర్ణం టెంపుల్ దగ్గర 40 acres ఆఫ్ ల్యాండ్లో ఉంది. ఇవన్నీ చోళాస్, పాండ్యాస్ వీళ్ళు కట్టించారు. అందుకే ఈ మ్యాక్సిమం అన్ని టెంపుల్స్ ఈ షేప్స్లోనే, ఈ పిల్లర్స్తోనూ ఉంటాయి. ఇక్కడ ఆర్కిటెక్చర్ మాత్రం టెంపుల్లో సూపర్ ఉంది. ఇది కుంభకోణంలో ఉన్న సారంగపాణి దేవాలయం. కుంటం నుంచి వచ్చిన విష్ణు ఇక్కడికి వచ్చి అమ్మవారిని వివాహం చేసుకుంటారు. అటు తర్వాత స్వామివారి ఇక్కడే ఉండిపోతారు. ఇక్కడ స్వామివారిని ఇల్లరిక బంధుడు అనమాట, అందుకే ఇక్కడ అమ్మవారిదే పై చేయి. మొదటి పూజ అమ్మవారికి చేస్తారు, తర్వాత స్వామివారికి చేస్తారు. ఇక్కడ ఇల్లరిక బంధుని తమిళంలో విట్టోడు ముప్పిలై అంటారు. అందువల్ల సారంగపాణి తమిళ భక్తులు విట్టోడు ముప్పిలై అని పిలుస్తారు. అదేవిధంగా వైకుంఠం నుంచి వచ్చిన స్వామివారు భూలోకంకి వచ్చే సమయంలో ధనుర్బాణాలను ధరించి వస్తారు. దీంతో ఈ ఆలయంలో మూలవిరాట్తో పాటు ఉత్సవమూర్తులకు కూడా ధనుర్బాణాలు ఉన్నాయి. అందువల్లే ఇక్కడ ఉన్న స్వామివారిని సారంగపాణి అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారు పడుకున్న స్థితిలో నుంచి కొంచెం పైకి లేచిన స్థితిలో ఉంటారు. దీన్ని ఉద్దానసేన భంగిమ అంటారు. ఇటువంటి స్థితిలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం ప్రపంచంలో ఇది ఒక్కటే. ఇందుకు సంబంధించిన పురాణ కథనం ఒకటి ఉంది. ఆళ్వారులో ఒకరైన తిరుమలేశ్వర్ స్వామిని సందర్శించి స్తుతిస్తాడు. భక్తుడిని ఆదరించడానికి అన్నట్టుగా పవలించిన స్థితిలో ఉన్న స్వామి కొంచెం పైకి లేచి చూస్తాడు. ఆ భంగిమలో స్వామిని చూసి తిరుమలేశ్వర్ ఆ స్థితిలోనే భక్తులకి దర్శనం ఇవ్వమని కోరుతాడు. అందువల్ల ఇక్కడ స్వామివారు ఉద్దానసేన భంగిమలో భక్తులను దర్శనమిస్తారు.
స్వామివారు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చే సమయంలో ఏనుగులు గుర్రాలు కట్టిన రథంలో వస్తారు. అందువల్లే సారంగపాణి ఆలయం ఏనుగులు గుర్రాలు లాగుతున్న రథం ఆకారంలో ఉంటుంది. ఇక రథానికి 2 ద్వారాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆలయానికి కూడా 2 ద్వారాలు ఉంచారు. మీకు మా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.